జిల్లా కాగజ్నగర్ మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కాగజ్నగర్ మండల పంచాయతీ అధికారి గౌరీ శంకర్ తెలిపారు. అధికారులు గత నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కాగజ్నగర్ ఎంపీఓ నా పేరు గోశంకర్. మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో 28 నుండి 6వ తారీఖు వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఒక 2 రోజులు అంటే సెలవు దినాలను మినహాయించుకొని ప్రతి గ్రామ పంచాయతీలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ 2 గంటల నుండి 6 గంటల వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో పురుషులకు స్త్రీలకు సపరేట్గా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగినది. మరియు అందులో హెల్ప్ డెస్క్ ఎవరికన్నా ఫామ్ నింపడానికి రాని పక్షంలో వాళ్ళకు హెల్ప్ డెస్క్ ద్వారా ఒక మనిషిని ఏర్పాటు చేసి అందులో వాళ్ళకి ఫామ్స్ నింపడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాము. మరియు వికలాంగులకు సంబంధించి వికలాంగుల్లో స్త్రీలు పురుషులకు సపరేట్గా కూడా మేము క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరి నుండి కూడా దరఖాస్తు ఫారాలను స్వీకరించడం జరుగుతుంది. అక్కడ ఫెసిలిటీలు అంటే అందరికీ వచ్చిన వారికి నీడ ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నాము. త్రాగునీరు సదుపాయము కల్పిస్తున్నాము. 2 గంటలకు ఒకసారి మాకు రిపోర్టింగ్ వస్తుంది. పొద్దున 10 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు, 6 గంటల వరకు మాకు రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్టును మేము టైం టు టైం మేము డిస్ట్రిక్ట్ అందజేయడం జరుగుతుంది. కలుపుకొని అంటే ముందు వెళ్తున్నాము. ఇక గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కూడా వాళ్ళు కూడా వృద్ధులను ఇన్వాల్వ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళు ప్రజాప్రతినిధులు కానీ అందరి సహకారంతోనే మేము ఈ కార్యక్రమం అనేది ముందుకు తీసుకెళ్తాం. కాగజ్నగర్ మండలంలో మొత్తం 28 గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి వార్డ్స్ను కేటాయించడం జరిగినది. చెప్పాలి, గ్రామ పంచాయతీలకు గాను దాదాపు ఒక 155 వరకు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్లో కూడా పురుషులకు, స్త్రీలకు, వికలాంగులకు అందరికీ సపరేట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దరఖాస్తు స్వీకరణ కూడా అలాగే తీసుకోవడం జరుగుతున్నది. అంటే మాకు సహకరిస్తున్న వారు అంగన్వాడీ టీచర్స్ సహకారం ఉన్నది. ఇక ఏఈఓలు, అగ్రికల్చర్ ఆఫీస్ నుండి ఏఈఓల సహకారం ఉన్నది. మాకు ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ అంటే టెక్నికల్ వీళ్ళు ఎన్ఆర్ఈజిఎస్ నుండి కూడా వాళ్ళ సహకారం తీసుకోవడం జరుగుతుంది. ఏఈ ఆర్డబ్ల్యూఎస్ నుండి కూడా వాళ్ళ సహకారం తీసుకుని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక విలేజ్ రిప్రజెంటేటివ్ లాగా ఒకరిని తీసుకొని మిగతా వాళ్ళని అప్లికేషన్లు స్వీకరించడానికి ఈ డిపార్ట్మెంట్ నుండి అందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో వచ్చే వాళ్ళని కూడా కొద్దిగా దూరంగా ఉండమని చెప్పి మా మల్టీపర్పస్ వర్కర్లతోటి కొద్దిగా అంటే ఒకరి తర్వాత ఒకరు అప్లికేషన్ స్వీకరించేలాగా వాళ్ళకి అవగాహన కూడా కల్పించడం జరిగేది. వాళ్ళ నుండి అప్లికేషన్లు కూడా ఒకరి తర్వాత ఒకరిని దూరంగా ఉండమని చెప్పి వాళ్ళ నుండి అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఈ అప్లికేషన్ స్వీకరణ మోటివేషన్ అన్నది మెయిన్గా గ్రామ పంచాయతీలో డబ్బు చాటింపు వేయించడం జరిగినది. మరియు గ్రామాలలోని దేవాలయాల్లో, మసీదుల దగ్గర, చర్చిల దగ్గర ఉన్న మైకులను యూజ్ చేసుకొని ఈ అప్లికేషన్లను గ్యాదర్ చేయడానికి అవగాహన కల్పించడం జరిగినది. ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అవగాహన కార్యక్రమం చేపట్టినాం. మెయిన్గా ప్రెస్ నోటు రిలీజ్ చేసి ఫలానా తేదీ ఈ ప్రెస్ నోటు పేపర్కు వచ్చేలాగా చూసి 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు కూడా అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుంది.